ఆ సార్ రాష్ట్రంలోని ఓ కీలక శాఖకు పెద్ద బాస్. ఆ డిపార్ట్మెంట్లో ఆయన ఎంత చెప్తే అంత. సార్ గారు ఓకే అంటేనే ఏ పనైనా జరిగేది, ఎవరికైనా బిల్లులు వెళ్లేది. ఈ స్థాయిలో పవర్ ఉన్నాక సార్ గారు ఊరికే ఉంటారా? తన పవర్ ఏంటో చూపిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 కార్లు వాడేస్తున్నారట. ఖజానాకు కాపలాగా ఉంటూ లెక్కలన్నీ పక్కాగా ఉండేలా చూసుకోవాల్సిన అధికారి ఖజానాకు బొక్క పెడుతున్నారనే టాక్ సెక్రటేరియట్లో గుప్పుమంటోంది. చూడ్డానికి సాఫ్ట్ గా కనిపించే ఆయన సొంత అవసరాలకు మాత్రం చేతికి వెన్నముక్క లేకుండా నిధులను వాడిస్తున్నారట. ఇంతకు ఎవరా సార్? ఏంటాయన తీరు? కీలక శాఖ పెద్ద బాస్ తీరే సెపరేటు. ఆ సార్ ఒక్కరికి ఏకంగా 4 కార్లు, ఎక్స్క్లూజివ్ గా లంచ్ బాక్స్ కోసం ఓ కారు, ఇంట్లో వాళ్ల కోసం 2 కార్లు. సార్ ఇంట్లో పనోళ్లుగా అవుట్ సోర్సింగ్ అధికారులు. సార్ ఓకే అంటేనే ఎవరికైనా ఖజానా నుంచి పైసలు వెళ్లేది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏ శాఖలో అయినా నిధుల వరద పారేది. చివరకు సీఎం అయినా ఆ సారు చెబితేనే ఖజానాలో ఉన్న నిల్వయంతో తెలిసేది. అంత పెద్ద పోస్టులో ఉన్న ఓ ఆఫీసర్ గారు సిబ్బందిని నిధులను సొంతానికి తెగ వాడేస్తున్నారట. పలకరిస్తే గాని పలుకని నైజమున్న ఆయన సొంతానికి ఏకంగా 4 కార్లు యూజ్ చేసేస్తున్నారట. వాటికి ఫ్యూయల్, డ్రైవర్ అంతా సర్కార్ లెక్కేనట. లోకంలో ఎక్కడైనా మనుషుల కోసం కారు ఉంటుంది, కానీ ఈ పెద్ద సారు గారి రేంజే వేరు అంటున్నారు. ఆయనకు వేడివేడిగా ఉంటే గాని బొక్క నోట్లోకి పోదట. అందుకోసం ఎక్స్క్లూజివ్ గా లంచ్ బాక్స్ కోసమే ఓ కారు వాడేస్తున్నారట. టెన్షన్ గా మధ్యాహ్నం లంచ్ గంట కొట్టగానే ఆ ప్రత్యేక కారులో ప్రత్యేకంగా తయారు చేసిన వేడివేడి లంచ్ బాక్స్ రావాల్సిందేనట. ఇక ఒకవైపు సర్కార్ ప్రభుత్వ శాఖల్లో నకిలీ ఉద్యోగుల లెక్క తేల్చుతుంటే ఈసారు మాత్రం లైట్ తీసుకుంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంట్లో పనుల కోసం వాడేస్తున్నారట. వారి డ్యూటీ పేరుకు సచివాలయంలో, కానీ విధులు మాత్రం ఆ పెద్దసారు ఇంట్లోనే అంటున్నారు. ఇదేంటని ఆయన్ను అడిగే నాథుడే లేడు, అడ్డు చెప్పేవారే లేరట. దీంతో ప్రభుత్వ సొమ్మును తన సొంత ఆస్తిలా మిస్యూజ్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు ఆఫీసర్ తీరుతో సెక్రటేరియట్ సిబ్బందే షాక్ అవుతున్నారట. ఇతర శాఖల ఖర్చులు, నిధులపై లెక్కలు పక్కాగా అడిగే పెద్దసారు తాను మాత్రం లెక్కాపత్రం లేకుండా వ్యవహరించడమేంటన్న అసంతృప్తి వ్యక్తమవుతోందట. కాని బయటకి ఏమనలేక లోపలే నసుక్కుంటున్నారట. కొందరు హయ్యర్ అఫీషియల్స్ పైసల్ మిస్యూజ్ కాకుండా పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారి ఇలా చేస్తుంటే వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చేయాలని అనిపించినా గమ్మున ఉండిపోతున్నారట. ఏదైనా అందామంటే ఆయనేమో పెద్దసారు, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పోస్టుకు వెళ్లే అధికారి. ఎందుకొచ్చిన గొడవ అంటూ పెద్దసారా మజాకా అని జోకులు వేసుకుంటున్నారట మిగతా అధికారులు.